కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఫస్ట్ బోర్డు మీటింగే కాబట్టి బాగా నచ్చిన నిర్ణయం ఏంటంటే టీటీడీ ప్రాంగణంలో రాజకీయ అంశాలు మాట్లాడకూడదు అనేది. మామూలుగా చాలా కాలం నుంచి ఏమవుతుందంటే అది ఎప్పుడు ప్రారంభమైందో నాకు గుర్తులేదు, కానీ గతంలో అయితే లేదు. నాకు తెలిసి ఒక 10 ఏళ్ల కిందట కూడా లేదు ఈ విధంగా మైకులు పెట్టడం. అంటే ఒకటి టీవీలు వచ్చిన తర్వాతనే మొదలైంది ఆబ్వియస్లీ. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడా పేపర్లు ఉన్నప్పుడు ఫలానా జడ్జి గారు వెళ్ళాడు, ఫలానా వ్యక్తి వెళ్ళాడు దర్శనానికి అనే వార్తే లేదు. ఎప్పుడు టీవీలో వచ్చిన తర్వాతే మొదలైంది ఈ కొత్త సాంప్రదాయం. సోషల్ మీడియా కాదు, టీవీలో వచ్చిన తర్వాత సోషల్ మీడియా వల్ల కాదు, అది టీవీలో వచ్చిన తర్వాత కెమెరా ఉంటుంది, మైక్ ఉంటుంది కాబట్టి ఈ ప్రముఖులు, సెలబ్రిటీస్ ఇట్లాంటి వాళ్ళంతా వస్తారు కాబట్టి టీటీడీ టెంపుల్కి అక్కడ కెమెరా ఒకటి ఇది ఒకటి పెట్టుకొని ఎవరు బయటకు వస్తే వాళ్ళకి పెట్టడం స్టార్ట్ చేశారు. అంతకుముందు లేదు కదా అసలు. అంతకుముందు అవసరం లేదు. ఒకవేళ ఉన్నా కూడా పేపర్లో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా ఇవి రాసేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఏమైంది, మధ్యలో ఎప్పుడో ఈ న్యాయమూర్తులు కూడా ప్రోటోకాల్ ఎక్స్టెండ్ చేశారు. ఏ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసిందో నాకు గుర్తులేదు. అప్పటి నుంచి ఏ హైకోర్టు జడ్జి వచ్చినా, ఏ సుప్రీంకోర్టు జడ్జి వచ్చినా అదొక ఈవెంట్. ఆ తర్వాత ఏమైంది, ఈ పాలిటీషియన్స్ యాక్చువల్గా మాట్లాడడం మొదలుపెట్టారు. వీళ్ళు ఏదో అడుగుతారు, ఏదో పొలిటికల్ ఇష్యూ ఏదో నడుస్తూ ఉంటుంది, అడిగితే దాని మీద ఏదో చెప్తారు. 2019-24 మధ్యకాలంలో ఇంకా ఎక్కువైంది అది అన్నింటిలాగానే. జస్ట్ టెంపుల్ బయటికి రాగానే వీళ్ళు పెట్టడం మైకులు, వాళ్ళు మాట్లాడడం. అసలు టెంపుల్కి వచ్చింది ఎందుకు, పర్పస్ ఏంటి, వాళ్ళు మాట్లాడే విషయాలేంటి? ఎవరైనా సరే, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఈవెన్ టీడీపీ నాయకులు ఎవరు వెళ్ళినా మైకులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. మాట్లాడకూడదు. ఇదంతా ఏంటంటే ఒక శాంక్టిటీ ఉంటుంది టెంపుల్కి అనేటువంటి అవగాహన కూడా లేని స్థాయిలో ఉన్నారన్నమాట రాజకీయ నాయకులు. అసలు ఆ టెంపుల్కి వచ్చిన పర్పస్ ఏంటి? మీరు ఆ దేవుడి దర్శనం ఏదో పుణ్యం వస్తుందో ఏదో వస్తుందని కదా అక్కడికి వచ్చి ఆ పని చేసుకుని వెళ్ళిపోవాలి. కానీ అక్కడ నిలబడి పాలిటిక్స్ మాట్లాడడం అనేది ఏమాత్రం కూడా ఆ సెరెనిటీ, శాంక్టిటీకి సరిపోదు అని చెప్పి ఎవరు అనుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఎందుకు అనుకోలేదు ఇప్పటివరకు ఎవరు అని. అదృష్టవశాత్తు మరి ఎవరి ఇనిషియేటివ్ తెలియదు, కానీ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో బోర్డు డెసిషన్ అయితే తీసుకుందాం. మంచి డెసిషను, చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే అక్కడ స్పిరిచువల్ యాక్టివిటీ తప్ప ఇంకే రకమైన యాక్టివిటీ ఉండడానికి వీల్లేదనేది బేసికలీ ఐడియా. అది చేస్తే బాగుంటుంది. తర్వాత సాధ్యమైనంత వరకు ఈ కెమెరాలను కూడా కొంత కంట్రోల్ చేయాలి. మన ఈ మధ్య జరిగింది కదా, దువ్వాడ శ్రీను అనుకుంటా కదా ఆయన పేరు, ఆయన ఏమన్నారో నాకు తెలియదు, గర్ల్ ఫ్రెండో మరి ఆవిడ మాధురియా ఏదో ఉంది పేరు, వాళ్ళిద్దరూ మాధురి, వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు ఏదో ఫోటోలు తీసుకున్నారని, రీల్స్ చేశారని ఏవో వచ్చినాయి వార్తలు. ఏమైనా కూడా అటువంటి వాటికి ఇక్కడ అవకాశం లేదు, అది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనేటువంటి మెసేజ్ వెళ్ళకపోతే వాళ్ళే చేయగలిగింది, ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు చేయరు? సో స్ట్రిక్ట్గా దాన్ని వీళ్ళు అమలు చేస్తే ఆ తిరుమల యొక్క ప్రాభవం ఇంకా పెరుగుతుంది దాని కనుక అమలు చేస్తే. ఒకటి. రెండోది, వీళ్ళు ఇంకా తీసుకున్న నిర్ణయాలు ఏంటి, టూరిజం కార్పొరేషన్కి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి టికెట్లు ఉండేవాట. 4,000 టికెట్లు సంవత్సరానికి. ఎలా వచ్చినాయి నాకు అర్థం కాల. రోజా గారు టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ఇచ్చారా ఏంటి అనేది డీటెయిల్స్ తెలియదు నాకు. చూడగానే ఆశ్చర్యం వేసింది. వీళ్ళెవరు రాయలేదు, అప్పటి నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్కి ఇవ్వడం ఏంటంటే మిగతా డిపార్ట్మెంట్స్కి లేదు, కానీ టూరిజానికి ఇచ్చారా? మరి ఏ విధంగా మొదలైంది టూరిజం డిపార్ట్మెంట్కి, ఎవరు మొదలుపెట్టారు, ఎవరు ఇచ్చారో తెలియదు. 4,000 టికెట్లు ఇస్తున్నారు ఇంతకుముందు, వాటిని ఇప్పటి నుంచి ఆపేస్తామో అని చెప్పారు. అదొక మంచి నిర్ణయం. టూరిజం శాఖకు టికెట్స్ కేటాయించేది ఇప్పుడు రద్దు చేశారు బిఆర్ నాయుడు గారు. అంటే వాళ్ళు చివరికి తిరుమల ఆలయ దర్శన వ్యవహారాన్ని కూడా ఒక టూరిస్ట్ యాక్టివిటీ కింద చూశారనమాట. మాది టూరిజం డిపార్ట్మెంట్ కాబట్టి మేము దీనికి ఎంతో ప్రమోట్ చేస్తాం కాబట్టి మాకు టికెట్లు ఇవ్వండి అని అడుగుంటారు బహుశా. వాళ్ళు మాట్లాడుకుని ఇచ్చుకున్నారు. అదే చెప్తున్నాను నేను, గవర్నమెంట్ చేతుల్లో ఉంటే జరిగేటువంటి అనర్థాలు ఇవి. మరి ఈ విషయం ఎవరికి తెలియదు కదా, టూరిజం వాళ్ళకి ఎంత ఇస్తున్నారని ఇప్పుడు వీళ్ళు చెప్తే తెలిసింది మనకి. ఈ విధంగా ఇంకెన్నో ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్ కూడా అంతే, అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండబట్టి అట్లా జరిగితే ఊరుకున్నారు. కానీ అదే ప్రైవేట్లో కనుక జరుగుంటే కేసులు పెట్టి జైల్లో పెట్టించేవాళ్ళు. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటి, మీరు దేవుడి దర్శనం చేసుకోవాలంటే 10,500 రూపాయలు కట్టండి, మీకు ప్రత్యేకంగా దర్శనం అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిస్క్రిమినేషన్, వివక్ష కదా అది. డబ్బులు ఉన్నవాడేమో డైరెక్ట్గా వెళ్తాడు, లేకపోతేనేమో నువ్వు 3 రోజుల పాటు క్యూలో నిలబడని ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ ఏంటి, ఈ 10,500 రూపాయలు అని చెప్పి పెట్టారు వీళ్ళు. ఆ పెట్టింది ఏం చేశారంటే, మామూలుగా దర్శనం కోసం డబ్బులు కడితే అవన్నీ ఒక అకౌంట్కి వెళ్తాయి, మెయిన్ అకౌంట్. కారణాలు తెలియదు కానీ దీనికి ఒక ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేశారు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు, అందులోకి వెళ్ళేవి. ఆ అకౌంట్తో ఎవరికి సంబంధం లేదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే టీటీడీ మెయిన్ అకౌంట్ అందరికీ తెలిసిన అకౌంట్.
ఇట్లా వెళ్ళిన డబ్బుని ఏం చేశారో తెలియదు. ఏం చెప్పారంటే అప్పట్లో మేము చాలా ఊళ్ళల్లో టీటీడీ తరఫున వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కడుతున్నాము, అందుకోసం ఉపయోగిస్తాము అని చెప్పారు. ఎన్ని కట్టారు, ఎక్కడ కట్టారు, ఎవరు కట్టారు డీటెయిల్స్ తెలియదు. అవన్నీ మిస్యూజ్ అయినాయి చెప్తున్నారు, ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి విడిగా కాకుండా ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి మెయిన్ అకౌంట్లోనే వేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి ప్రత్యేకంగా అకౌంటే ఉండదు. అది ఇప్పుడు చెప్పింది ఆయన. కంప్లీట్గా దాన్ని అబాలిష్ చేయడం కాదు అది. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఆసక్తికరమైన వ్యవహారం ఏంటంటే విశాఖ శారదా పీఠానికి ఇచ్చినటువంటి ల్యాండ్ లీజ్, అంటే లీజ్కే ఇస్తారు, అక్కడ కొనుక్కోవడానికి లేదు. రద్దు చేశారు. ఆయన్ని ఆల్రెడీ విశాఖపట్నంలో రద్దు చేశారు, ఇక్కడ కూడా రద్దు చేశారట. ఆయనకి ఎంతో ల్యాండ్ ఇస్తే లీజ్కి ఆయన ఎక్స్టెండ్ చేసి కట్టుకున్నాడట. నెంబర్ 1 ఎందుకు కట్టుకున్నాడంటే దాన్ని కమర్షియల్గా యూజ్ చేయడానికట. అసలు ఒక స్వామీజీకి ఒక పీఠానికి తిరుమలలో ల్యాండ్ ఇస్తే దాన్ని వాడాల్సింది స్పిరిచువల్ కార్యక్రమాలకి, దాన్ని షాపులకు అద్దెకించుకోవడానికి, టెంకాయలు అమ్ముకోవడానికి, లేకపోతే బట్టలు అమ్ముకోవడానికి, షాపుల కోసం అన్నట్టుగా కడుతున్నాడు ఆయన. ఇప్పుడు దాన్ని వీళ్ళు స్క్రాప్ చేస్తాము అని చెప్పారు, డెసిషన్ తీసుకున్నామని చెప్పారు. అదొక ఇంపార్టెంట్ డెసిషను. ఆ తర్వాత అలిపేరు దగ్గర ఒక 20 ఎకరాల్లో హోటల్ కట్టడానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా వాళ్ళు లీజ్కి ఇచ్చారు. అది ముంతాజ్ హోటల్ అనే పేరుతోటి కట్టడానికి 5 స్టార్ హోటల్ నిర్ణయించారు. 2021లో జియో ఇచ్చింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అయితే ఈ ముంతాజ్ హోటల్ అనేది యాక్చువల్గా ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్ అనేది పార్ట్ ఆఫ్ ఓబరాయ్ హోటల్స్ లిమిటెడ్. చాలామంది ముంతాజ్ హోటల్ అనగానే ఏదో ప్రైవేట్ ఎవరో లోకల్ కట్టేసుకుంటున్నారు అని అనుకున్నారు. బట్ ఎనీవే ముంతాజ్ అనే పేరు ఉంది కాబట్టి చాలామంది నేను అనుకుంటాను దానికి నెగిటివ్గా ఒక అభిప్రాయానికి వచ్చారు. మరి ఓబరాయ్ వాళ్ళు ఆ బ్రాండ్తో ఎందుకు కట్టాలనుకున్నారు అక్కడ తెలియదు. వాళ్ళకున్న బ్రాండ్స్లో అదొకటి ముంతాజ్ హోటల్స్ అనేది. అది పెద్ద ప్రాజెక్టే, 250 కోట్లు ఎంతో పెట్టి కడతామన్నారు. అదేంటి రిసార్ట్ టైపు, మామూలు హోటల్ కాదు అది, విల్లాస్ కడతారట అక్కడ. సో టూరిజం ప్రాజెక్ట్ కింద ఇచ్చినట్టున్నారు. సో చాలా ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు అప్పట్లో, ఎందుకంటే వాళ్ళు దాదాపు 1500 మందికి ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పారు. ఓబరాయ్ అంటే పెద్ద బ్రాండే కాబట్టి అది జెన్యూనే అనుకోవాలి ట్రాన్సాక్షన్. అయితే ప్రాబ్లం ఏంటంటే ముంతాజ్ అనే పేరు ఉంది కాబట్టి జస్ట్ టెంపుల్కి వెళ్ళే ముందు అలిపిరిలో అంటే స్టార్టింగ్ పాయింట్ కదా అది, అక్కడ ముంతాజ్ అని ఉంటే అది భక్తుల మనోభావాలకు దెబ్బ అని చెప్పి చాలామంది గొడవ చేశారు. తర్వాత కొంచెం ఏమనాలి, హిందూ ధార్మిక సంస్థలు లాంటివి లేకపోతే వాటి కార్యకర్తలు ఎవరన్నా కానివ్వండి వాళ్ళు గొడవ చేశారు చాలా. నేను సోషల్ మీడియాలో కూడా చూశాను అవి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు గవర్నమెంట్కి రాశారట బోర్డు వాళ్ళు, ఏమని స్క్రాప్ చేసేయండి దీన్ని అని. బహుశా నేను అనుకోవడం ఏంటంటే, నేను తాజాగా చూసిన వార్త ఏంటంటే బోర్డు ఇట్లా చెప్పినా కూడా ఇంకా నిర్మాణం జరుగుతోంది అని. ఏం చేస్తారంటే దాని పేరు మారుస్తారు అనుకుంటున్నాను. బికాజ్ ఓబరాయ్ అనేది పెద్ద బ్రాండే కాబట్టి వాళ్ళు ముంతాజ్ హోటల్ అనే బ్రాండ్ నుంచి మార్చి ఇంకో బ్రాండ్ పెట్టేస్తారు మోస్ట్లీ నేను అనుకోవడం. అది కంప్లీట్గా తీసేయడం జరగకపోవచ్చు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే హిందూయేతర ఉద్యోగుల్ని తొలగించాలి అనేది. ఇది చాలా కాలంగా ఒక కంట్రవర్సీ కదా. ఒకటి 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి ఇందులో. ఒకటి ఏంటంటే ఎందుకు ఉండాలి తిరుమల టెంపుల్లో హిందూయేతరులు అని చెప్పి చాలామంది ఆవేశపడతారు. ఇంకోవైపునేమో అంత మతతత్వంతో ఎందుకు ఉండాలి, మామూలుగా ప్రాచీన కాలంలో కూడా వేరే వేరే మతాల వాళ్ళు కానీ ఇతరులు కానీ తిరుమల లాంటి చోట్ల లేకపోతే వేరే పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర ఉండేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి చాలామంది గతంలో క్షురకులు చాలామంది వేరే మతాలకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు, కొన్ని సప్లయర్స్ ఉండేవాళ్ళు. అది ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్న మాట కూడా వాస్తవం. అయితే ఈ మధ్యకాలంలో ఇటువంటివి ఎక్కువైపోయినాయి కదా, ఉండకూడదు అని. చట్టం ప్రకారం అయితే కరెక్టే. చట్టం ప్రకారం అంటే మనకి 2 చట్టాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఒకటేమో మన ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో వాళ్ళు డిసైడ్ చేయొచ్చు ఎవరు ఉద్యోగాల్లో ఉండాలి ఈ సంస్థలో అని డిసైడ్ చేసుకునే అధికారం ఆ టెంపుల్ యాజమాన్యానికి ఉన్నది అని చెప్పి ఉన్నది. దీన్ని హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలో అప్హోల్డ్ చేసింది. సో ఆ రకంగా లీగల్గా అయితే అది కరెక్టే, అందులో ఏం డౌట్ లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఈ నిర్ణయం వల్ల అంటే, ఏది హిందూయేతరులు తిరుమల ట్రస్ట్ కింద పనిచేయకూడదు అంటే మొత్తం ఎంప్లాయీస్ 7,000 మంది ఉన్నారట. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వారి లెక్క ప్రకారం. అందులో ఒక 300 మంది ఎఫెక్ట్ అవుతారు ఈ నిర్ణయం వల్ల. ఏంటి, హిందూయేతరులు ఉండకూడదు అంటే అనేది అమల్లోకి వస్తే ఈ 300 మంది ఎంప్లాయీస్ని తీసేస్తారని కాదు, తీసేసే ఉద్దేశం కూడా ఉన్నట్టుగా చెప్పలేదు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే గవర్నమెంట్కి సరెండర్ చేస్తాము, వాళ్ళకి వేరే
చోట్ల అవకాశాలు విఆర్ఎస్ ఇప్పించారు కాదు, విఆర్ఎస్ అనేది ఒక ఆప్షన్. ఉన్న మాకు వద్దు ఉద్యోగం, ఇప్పుడు తిరుపతిలో ఏ ఉద్యోగాలు వేరే చోటకి పోయి ఇస్తాము అనొచ్చు కదా, మాకు వద్దండి మేము వేరే చోటకి వెళ్దాము విఆర్ఎస్ తీసుకుంటామని. సో విఆర్ఎస్ అవకాశం కల్పించే విధంగా, లేకపోతే వేరే చోట వాళ్ళకి ఉద్యోగం కల్పించే విధంగా చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ బోర్డు తీర్మానం చేసింది. అది ఇప్పుడు జరిగింది. ఇవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది, ఇవన్నీ బోర్డు నిర్ణయాలు. సో వీళ్ళల్లో ఈ 300 మంది ఎఫెక్ట్ అవుతారని చెప్తున్నారు. వీళ్ళు కాకుండా 14,000 మంది కాంట్రాక్టర్ వర్కర్స్ ఉన్నారు, టీటీడీకి సంబంధించి రకరకాల పనులు చేసేవాళ్ళు. నేను అనుకుంటాను ఈ 14,000లో చాలామంది ఉండొచ్చు నాన్ హిందూస్. మరి వాళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుందా లేదా తెలియదు, దానికి కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదేమో బహుశా. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో బోర్డు వాళ్ళు తెలియదు. సో ఏమైనప్పటికీ ఇది ఒక రిలీజియస్ ఇష్యూ కాబట్టి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి అనుకోవాలి. సో స్టార్టింగ్ పాయింట్ అంతా కొంచెం ఫాస్ట్గానే నిర్ణయాలు తీసుకున్నారు ఈ బోర్డు అని చెప్పి చెప్పాలి. అమలు ఎట్లా ఉంటుందో చూడాలి ఇక.